దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా మన రాబడి అంతటిలో ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే, మన చేతి పనులన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఇది మనం ఆలోచిస్తే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట అంటాడు, కొంత దేవుని మాటలు చెప్పి ఈలాగు మీరు చేసిన ఎడల నేను ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మీ మీద కృమ్మరించెదను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేసి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మన కోసం దేవుడు ఆకాశపు తెరుస్తాడంట. ఆకాశ వాకిన్లు తెరిచి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాడంట. కనుక అలా కృమ్మరించాలంటే దేవుని వాక్యాన్ని కేవలం వినటమే కాదు, విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకునే మనస్సును మనం కలిగి ఉండాలి. ఇక దేవుడు మనల్ని అలా మన రాబడి అంతట్లో మనల్ని దీవించాలంటే, అంత మాత్రమే కాదు, మన చేతి పనులన్నిటిలో మనం దీవించబడాలంటే 128వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏంటి ఆ ధన్యతో చెప్పన? నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. అంటే మన కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దాన్ని మన కష్టార్జితాన్ని మనమే అనుభవించే అదృష్టం దేవుడు మనకిస్తాడు. నిశ్చయంగా నీకు మేలు కలిగిద్ది అంటాడు. లోగిట నీ భార్య, లోగిట నీ పిల్లలు, అన్ని విషయాల్లో సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా క్షేమం కలగటం చూస్తావు. ఎంత ఆశీర్వాదం! ఇదంతా మనం పొందాలంటే ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. భయపడుతూ భక్తి చేస్తే ఆయన ఖచ్చితంగా మన రాబడిని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. అప్పుడు అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదం. ఇక 3వ మాట మనం పరిశీలిస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉండి అతని చేతితో చేసినది యావత్తు అతని చేతిలో సఫలమగునట్లుగా చేస్తున్నాడు. ఎందుకు అతని చేతిలో యావత్తు దేవుడు సఫలం చేస్తున్నాడు అంటే, అతను పరిశుద్ధంగా తన ఘటాన్ని కాపాడుకుంటున్నాడు. పరిశుద్ధంగా తన ఘటాన్ని కాపాడుకుంటున్నాడు. ఎంతో నిష్ఠగా దేవుని భక్తి చేస్తున్నాడు. ఈ రోజున దేవుని భక్తి చేస్తున్న మనం నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తూ మనం మన ఘటాన్ని, మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన క్యారెక్టర్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటే మన రాబడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్పాలంటే యోబు భక్తుని గురించి కూడా మీకు చెప్పాలి. యోబు భక్తుని గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ అపవాది దేవునితో అంటాడు, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతడు గొప్పవాడయ్యాడు అంటాడు. ఆ మనుష్యుడు గొప్పోడైపోతున్నాడు. ఎందుకంటే నీవు అతని చేతి పనిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. కనుక అతని ఆస్తి దేశంలోనే విస్తరించిపోతుంది బహుగా అంటున్నాడు. నిజంగా అలా దేవుడు అతన్ని
ఆ చేతి పనిని అలా బ్లెస్ చేసి ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే 8వ వచనం అంటాడు, అతడు యథార్థవంతుడు, యథార్థంగా ఉంటాడు. అతడు 2వది న్యాయవంతుడు, న్యాయంగా ఉంటాడు. అతడు 3వదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4వదిగా చెడు పనుల్ని విసర్జించేవాడు. అందుకే నేను అతన్ని ఆశీర్వదిస్తున్నా, అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నా. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మన రాబడి అంతటినీ దేవుడు ఆశీర్వదించాలంటే, మన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలంటే మనం కూడా ఇలాగ జీవిద్దామా? 1, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. 2, మనం మన ఘటాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. 3, మనం దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. 4, ఇక్కడ యోబు భక్తుల్లో నేర్చుకున్నాక యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, చెడు పనులను విసర్జించాలి. ఇలా ఇని మనం జీవిస్తే యోబును కాపాడిన, యోబు రాబడిని, యోబు సమస్తాన్ని ఆశీర్వదించిన దేవుడు, అలాగే యోసేపును అతడి చేతి పనులన్నిటినీ ఆశీర్వదించిన దేవుడు మన చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. మన రాబడి అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి చేతి పనిని ఆయన ఆశీర్వదించునుగాక. మన రాబడి అంతటినీ ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వీరి రాబడి అంతటిలో మీ ఆశీర్వాదం చూచున్నట్లు, వీరి చేతి పనులన్నిటిలో నీ ఆశీర్వాదం చూచున్నట్లుగా దయచేసి మీరు అనుగ్రహించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.